ఈ కథాంశం గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి మొదలు పెట్టారా సార్? రీసెర్చ్ ఏముందండి, ఆ ఇన్సిడెంట్ జరిగింది ఒక ఉద్యోగ కుంభకోణాలు కాదు, ఒక వ్యాపార స్కామే కాదు. తర్వాత మన భారతదేశంలో అక్కడి నుంచి ఇప్పటికి ఎన్నోసార్లు అనేక చోట్ల పేపర్ లీక్లు దొరుకుతున్నాయి. భారతదేశం మొత్తం దొరుకుతున్నాయి, తెలుగు 2 రాష్ట్రాలు దొరుకుతున్నాయి. అది ఓ రకంగా చెప్పండి, కాలేజీ డేస్లో, ఎడ్యుకేషన్ డేస్లో జరుగుతున్నాయి పరీక్షాపత్రాలు లీక్ అవ్వడం అనేది. అలాగే ఏ పబ్లిక్ సర్వీస్ కమిషను గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ తయారు చేస్తే అక్కడ మీకు పేపర్ లీక్లు జరుగుతున్నాయి. ఈ రకమైన పేపర్ లీక్ జరగడం అనేది ఆటోమేటిక్గా ఈవేళ చాలా కామన్ అయిపోయింది. ఈవేళ మన భారతదేశంలో చాలా తప్పు. రీసెంట్గా మీకు నీట్ ఎంబీబీఎస్ పీహెచ్డీ విషయంలో కూడా మీకు పేపర్ లీక్లు జరిగాయి. ఇట్స్ హ్యాపెండ్ ఇన్ గుజరాత్, ఒరిస్సా, యూపీ, బీహార్, ఢిల్లీ, ఎక్కడ పడితే అక్కడ జరిగిపోతున్నాయి భారతదేశంలో. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ దిస్, దెన్ వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఈ పేపర్ లీక్లు ఉండకూడదు. దాన్ని ఒక కళాకారుడుగా ఖండించాలి అని నేను ఈ సినిమా తీశాను సార్, యూనివర్సిటీ పేపర్ లీక్ అని.